తెలుగుదేశం పార్టీ ఒకవైపున భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాతో కలిసి రావడం, అమిత్ షా ఏం చెప్పారో బయటికి తెలియలేదు. చంద్రబాబు గారు ఏం చెప్పారో బయటికి తెలియలేదు. ఆ తర్వాత నుంచి బాబు గారు ఇంకా అసలు ఆ పొత్తులకు సంబంధించిన వివరాలు తమ నాయకులతో మాట్లాడలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా తమ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడలేదు. ముందు వాళ్ళు ఏం షరతు విధించారు, దానికి చంద్రబాబు నాయుడు ఓకే అంటే అప్పుడు తదుపరి అడుగులు పడతాయి అన్నటువంటిది ఆల్రెడీ అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇంకోవైపున జనసేనాని కూడా ఈ పొత్తులకు సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాల పర్యటన ఆపి మరీ వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ షాకింగ్ పరిణామం, గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ తర్వాత కాంగ్రెస్ పతనమయ్యాక తెలుగుదేశంలో చేరారు. ఆయన తాజాగా రాజీనామా ప్రకటించారు. ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేయిస్తున్నట్టు ప్రకటించారు. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ బాబుకు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు.